జూన్ 7న వరంగల్లో జరిగే 30 ఏళ్ల మాదిగల ఆత్మీయ గౌరవ కవాతును జయప్రదం చేయండి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు యాదగిరి మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజ్ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి సంయుక్తంగా మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమం ఆవిర్భావం నాటి నుంచి కేవలం మాదిగల కోసమే కాకుండా సమాజంలో అణగారిన పీడిత వర్గాల ఇతర కుల ప్రజా సమస్యల మీద ఎన్నో సామాజిక పోరాటాలు చేసిందని, ప్రతి మాదిగ బిడ్డ వరంగల్ కేంద్రానికి తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు మస్కూరి వెంకట్, కొమ్ము షేకులు, శంకర్, సామిల్ మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్, కో కన్వీనర్ రాజు కిరణ్, మాదిగ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షులు మాధవి తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుంచి 3 డివిజన్లుగా వర్గీకరించడం జరిగింది. 3 డివిజన్లలో అన్ని మండలాల కమిటీలను పునర్నిర్మాణం చేసి అన్ని మండలాలకు ఇన్ఛార్జీలను ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి మరి ఎవరి పనిలో వాళ్ళు ఉంది క్షణం ఆలస్యం చేయకుండా మరి మన ఉద్యమాన్ని ఇన్ని రోజులు కష్టపడి ఉద్యమం చేసినాం కాబట్టి ఇప్పుడు చివరి దశలో ఉన్నది. కాబట్టి దాన్ని వరంగల్ జూలై 7 వరంగల్లో జరిగే కవాతును విజయవంతం చేయాలని చెప్పి మరి మెదక్ జిల్లా తరఫున ఎంఆర్పీఎస్ జిల్లా తరఫున అందరికీ గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాలు అన్నీ కలిసి మరి అందరి సమక్షంలో పనిచేస్తూ ఈ విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.